భగవంతుడా, ఆయనకేం కాకుండా కాపాడు తండ్రి. ఆయన బతుకుంటే ఏమొస్తుంది పిచ్చి మొహమ, పోతే కోట్లాస్తి వస్తుందే. భగవంతుడా, భూమికి భారమైన ఈ తాస్త్రులు ఎందుకు? నీ గుడికొచ్చి 100 కొబ్బరికాయలు కొడతాను, వీడిని తీసుకుపోతాండ్రి. హలో స్వామి, ఇక్కడ 101, నేను 201 కొడతాను. ప్రధానికి అడ్డుపడుతుంది ముసలిది, దీన్ని తీసుకెళ్ళవా సరదాగా పేడ నోరు పోయిన దరిద్రుడా. నువ్వేనా చెప్పు, ఇదిగా నీకంటే 100 కొబ్బరికాయలు ఎక్కువ. నేను అనుకుంటే జరుగుతుంది, చూస్తా ఉండు. ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. ఆయనకి ప్రమాదం ఏమి లేదు. ఆయన డిస్టర్బ్ అవ్వకుండా చూసుకోండి. సమయానికి ఆ అమ్మాయి హాస్పిటల్కి తీసుకురావడం వల్లే ఈశ్వర్ గారికి ప్రాణాపాయం తప్పింది. ఆ అమ్మాయి లేకపోతే ఈశ్వర్ గారు లేరండి. ఆయనకి సివియర్ గాయాలయ్యాయి. క్యాబ్ డ్రైవర్ కూడా కోమాలోకి వెళ్ళాడు. దీన్ని బట్టి చూస్తే ఎంత పెద్ద యాక్సిడెంట్ అయిందో మీకే అర్థమవుతుంది. ఆ అమ్మాయికి మీరు థ్యాంక్స్ చెప్పుకోవాలి. అక్క, బావగారు నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. నువ్వు కాపాడింది ఆయన్నే కాదు, మమ్మల్ని కూడా. ఆయనకి ఏదైనా జరుగుంటే మా ఇంట్లో ఎవరు బ్రతికే వాళ్ళం కాదు. ఆ చెయ్యికేమైంది? నర్స్, ఆ అమ్మాయిని వేరే రూమ్కు షిఫ్ట్ చేయండి. సార్, మీ మిసెస్ గారు పిలుస్తున్నారు.
కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ఏంటి నాటకం? మీ అన్నయ్యని చంపుతానని బాగా భయపడినట్టున్నావు. అయినా అంత తేలిక మీ అన్నయ్యని చంపేస్తే ఎలా? ఇప్పుడు నువ్వు పడ్డ ఈ బాధ, ఈ భయం నీ ఇంటిల్లి పాది పడాలి. ప్రతి క్షణం నరక యాతన అనుభవించాలి. మీ అన్నయ్య మా అక్కకి చేసిన ద్రోహం వల్ల మా అక్క ఎలా ఆ రోజు చనిపోయిందో అలాగే మీ ఇంటిల్లి పాది ఒకే రోజు చనిపోవాలి. నీ కళ్ళల్లో నీళ్లు చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మీ అన్నయ్య అంటే ఎంత ప్రేమ. చంపేస్తానని భయపడ్డావు కదూ? మీ అన్నయ్యని చంపాలని నేనే ప్లాన్ చేశాను. దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు నేనే చేశాను. వెహికల్తో గుద్దించాలని నేనే ప్లాన్ చేశాను. యాక్సిడెంట్లో చనిపోతానేమోనని మీ అన్నయ్య అనుకునేలా నేనే క్రియేట్ చేశాను. ఆ ప్రమాదంలోంచి తప్పించి చెట్టుకు గుద్దించింది నేనే. ఇదంతా నేనే చేశానని చెప్పే సాక్ష్యాన్ని కూడా నేనే లేకుండా చేశాను. రేయ్, బాడీని కిందకి లాగు. అలాగే మేడం. రేయ్!
చంపాలనుకున్న నేనే మీ అన్నయ్యని ఎందుకు కాపాడానో తెలుసా? మీరంతా ఒకేసారి చావాలి. నా పగ చల్లారాలంటే మీ అన్నయ్య నాకు అడ్డుగోడయ్యాడు. మీ ఇంట్లో అందరూ నన్ను నమ్మారు, మీ అన్నయ్య మాత్రం నన్ను నమ్మలేదు. మీ అన్నయ్య మనసులో స్థానం సంపాదించుకోవడం కోసం నా చెయ్యి నేనే విరుక్కొట్టుకొని మీ అన్నయ్యని కాపాడినట్టు నటించాను. ఇప్పుడు నేను మీ అన్నయ్య దృష్టిలో మంచిదాన్నవుతాను. అనుకున్న నా పగని అవలీలగా సాధిస్తాను. నా ఈ ప్రయత్నంలో అడ్డొచ్చిన ప్రతి వాణ్ణి అంతం చేసుకుంటూ వెళ్తాను. అది మీ కుటుంబమైనా సరే, ఆఖరికి నీ కూతురైనా సరే. నిన్ను అమ్మగారు, అయ్యగారు హాస్పిటల్ నుండి వచ్చారండి. చిన్ని, వెళ్ళి దిష్టి నీళ్ళు తీసురా. అలాగే అమ్మగారు. ఈశ్వర్, ఒక్క నిమిషం. చిన్ని, నీకు యాక్సిడెంట్ జరిగినప్పటి నుంచి గౌతమి పూజ గది నుంచి బయటకు రావడం లేదురా. ఎందుకు? తను ఎదురొచ్చినందువల్లే నీకు ఇలా జరిగిందని గౌతమి బాధపడుతోందిరా. ఏంటను ఇదంతా అర్థం లేకుండా? అదృష్టం కొద్దీ ఆయనకేమీ జరగకుండా ప్రమాదం నుంచి బయటపడ్డారు. అదే ఏదైనా జరుగుంటే అందుకు కారణం నేనే అయ్యేదాన్ని. నేనెదురొస్తేనే ఆయనకి మంచి జరగడం లేదు. ఎందుకమ్మా నా దురదృష్టానికి ఆయన్ని బలి చేయాలని చూస్తావు? ఆయన హాస్పిటల్ నుంచి తీసుకొస్తే దేవుడి రూమ్లోకి వచ్చి ఏడుస్తూ కూర్చున్నావా? సర్లే పద. నేను రాలేనక్క. ఏ? ఎందుకని? నేను ఎదురు రావడం వల్లే ఆయనకు అలా జరిగింది. ఆయనకు నా మొహం చూపించలేను. అలాంటి పిచ్చాలోచనలేం పెట్టుకోకుండా పద. నేను రాను. ఈ యాక్సిడెంట్కి నువ్వెదురు రావటానికి సంబంధం ఏముంది? అసలు నువ్వెదురొచ్చావని ఎందుకు అనుకుంటున్నావు? ఎదురొచ్చింది నీ కడుపులో ఉన్న నా బిడ్డ. వాడెదురు రావటం వల్లే ప్రమాదం జరిగింది అని
నింద వాణ్ణెత్తినేస్తావా ఏంటి? జరగాలనుంది జరిగింది. ఆయనకేం కాలేదుగా, అది నా బిడ్డ అదృష్టం. పద, ఆయన్ని పలకరిద్దాం. పద. అక్క నేను రాను. చెప్తున్నాను కదా, రా నువ్వు. లే. మీకోసం దేవుడి గదిలో కూర్చుని ఏడుస్తోంది. ఏమైంది గౌతమి? అవును, అంతా నా వల్లే జరిగింది. అలా ఎందుకు అనుకోవాలి? నువ్వు ఎదురు రావడం వల్లే నేను ఈ ప్రమాదం నుంచి బయటపడి ఉండొచ్చుగా. గౌతమి, చదువుకుందానివి ఇలాంటి పిచ్చి ఆలోచనలతో మనసు పాడు చేసుకోకు. గతం గుర్తు పెట్టుకుని నిన్ను నానా మాటలు అన్నాను. అవేవి మనసులో పెట్టుకోకుండా నా బిడ్డను కాపాడావు. చేతులెత్తి దండం పెట్టాలంటే చిన్నదాని అయిపోయావు. నీకు ఈ కుటుంబం అంతా రుణపడి ఉంటుందమ్మా. అయ్యో, అంత పెద్ద మాటలు ఎందుకత్తయ్యా? ఈ కుటుంబం పట్ల నేను చేసిన తప్పులు సరిదిద్దుకోవడానికి ఆ దేవుడు నాకిచ్చిన అవకాశం ఇది. ఇలా అయినా మన కుటుంబం కోసం ఒక మంచి పని చేయగలిగాను. అందుకు నాకెంతో సంతోషంగా ఉంది. తప్పులందరూ చేస్తారు, మారాలి అని కొందరే అనుకుంటారు. నువ్వింతలా మారతావని మేమెవరూ అనుకోలేదు వరుధిని. మారకపోతే మనిషిని అవ్వగలిగేదాన్ని కాదక్కా. నలుగురితో చీ అనిపించుకుంటూ బతికిన ఆ బతుకు బతికే కాదని ఇప్పుడు ఇంకా బాగా అర్థం అవుతుందక్కా. నా అదృష్టమో నా బిడ్డల అదృష్టమో కాని ఈ ఇంటికి బంగారం లాంటి మూడో కోడలు దొరికింది. అనసూయ, అందరం కలిసి భోంచేసి చాలా రోజులైంది. ఈ ఆనందంలో మనందరం కలిసి వంట చేసి భోంచేద్దాం రండి. వరుధిని, నాకు అక్కడ యాక్సిడెంట్ అయ్యే సమయానికి నువ్వు అక్కడికి ఎలా రాగలిగావు? మీరు ఆయన్ని పేపర్స్ తీసుకొని కలెక్టర్ ఆఫీస్కి రమ్మన్నారు కదా. ఆయన ఏదో వర్క్లో ఉన్నాను, అర్జెంట్గా పేపర్స్ తీసుకురా అంటే నేనే వెళ్ళాను.